వనపర్తి జిల్లా ఏదుల మండలం గొల్లపల్లి చీర్కపల్లి గ్రామాల మధ్య కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించాలని భావిస్తున్న గొల్లపల్లి రిజర్వాయర్ పై రైతుల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఇప్పటికే కూతవేటు దూరంలోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన వీరాంజనేయ రిజర్వాయర్ వల్ల తాము చాలా భూములు కోల్పోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మరో రిజర్వాయర్ ను కూడా తమ నెత్తిన పడితే సర్వం కోల్పోవాల్సి వస్తుందంటున్నారు. సుమారు 100 రోజులుగా గ్రామంలో టెంట్ వేసుకుని నిరసన దీక్షలు చేపడుతున్నారు. వాస్తవానికి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి. 2019లో అప్పటి ప్రభుత్వం 20 కొత్త రిజర్వాయర్లకు అనుమతి ఇచ్చారు. ఇందులో సుమారు 10 టీఎంసీల నీటిని నిల్వ ఉంచేలా ప్లాన్ చేశారు. అలా ఎంపిక చేసిన 20 రిజర్వాయర్లలో గొల్లపల్లి కూడా ఒకటి. అయితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మితమైన వీరాంజనేయ ఏదుల రిజర్వాయర్ కు ఎలాంటి ఆయకట్టు కూడా లేదు. అది కేవలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మాత్రమే. కానీ పక్కనే ఉన్న ప్రాంతాలకు సాగునీటి అవకాశం కూడా లేకపోవడంతో ఏదుల రిజర్వాయర్ నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకున్న తర్వాత ఓ తూమును ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరికి అంత ఉన్నది. మాకు మా ఊర్లో మొత్తం కలిపి ఒకరొకరికి 10 ఎకరాలు 5 ఎకరాలు మన ఇల్లున్నంత పరిస్థితి ఉన్నంత ఉన్నది. మాకు ఉన్నప్పుడు 1 ఎకరం ఉన్నోనికి పోయింది, 10 ఎకరాలు ఉన్నోనికి పోయింది, 2 ఎకరాలు ఉన్నోనికి పోయింది, 3 ఎకరాలు ఉన్నోనికి పోయింది. మేము అనుంటే ఇల్లు మీరు 4 ఎకరాలు 5 ఎకరాలు ఇస్తే 5 లక్షలు ఇస్తున్నారు, 4 లక్షలు ఇస్తున్నారు. 4 లక్షలు 5 లక్షలు ఇచ్చినప్పుడు మేము ఆ 4 లక్షలు 5 లక్షలు తీసుకొని ఏం చేయాలి సార్? మాకు ఇకతల భూమికి 1 ఎకరకు 20 లక్షలు ఉంది. 20 లక్షలు ఉంటే మాకేమొస్తుంది సార్? 10 గుంటల భూమి వస్తలేదు. 4 పిల్లలు ఉన్నారు. 4 పిల్లలు ఎట్లా దాక్కోవాలి? మేము అప్పటి నుండి ప్రెస్ మీటింగ్ పెట్టినప్పటి నుండి మాట్లాడి చెప్తానే ఉన్నాం. మాకు పొలం పోతే మా అమ్మ పోయినట్లే, పొలం పోవద్దు అని. అందుకోసం మేము బాధపడుతున్నాం సార్. మా పొలం పోవడం మాకు ఇష్టం లేదు. ఆయన 2 మాటలు వచ్చిండు, ఏదో మీటింగ్ ఉంది అంటే వచ్చిండు. ఇక్కడనే ఉన్నాం. పోలీసులను అడ్డం పెట్టుకొని వెళ్ళిపోతుంది. మొన్న మా ఊర్లోకి వస్తేవి గృహప్రవేశం ఉందని ఎవరెవరో చెల్లెన్లు గెలుస్తారు, చెల్లెన్లు అనుమతిస్తే నేను అన్నగా పుట్టింటి సారదేస్తా, సన్న బియ్యం ఇస్తా, నీ పిల్లలకు స్కూల్ పెడతా అని వాళ్ళకి ఒప్పందం చేసిపోయినా. ఆ ఒప్పందం లాగా మాకు కూడా ఒప్పందం చేసిపో, వేయని ఇక్కడ రిజర్వాయర్ అని మాకు కూడా పట్టు చీర లాగా చెప్పిపో. వద్దంటలేం కదా సార్. ప్రభుత్వాలు ఆల్రెడీ అవసరం ఉన్న కాడ రిజర్వాయర్లు కడితే దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఈ రోజు ఈ ప్రాంతంలో మొత్తం గుడక ఆల్రెడీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు చాలా సస్యశ్యామలంగా మారుతున్నాయి. ఈ ప్రాంతం మొత్తం గుడక పచ్చబడ్డది. ఎక్కడో వలసలుగా వెళ్ళినటువంటి వాళ్ళంతా గుడక ఇప్పుడే గ్రామాలకు చేరుకొని ఈ గ్రామాలలో మొత్తం గుడక పంటలను పండించుకొని ఈ రోజు ఇక్కడనే జీవనాధారంగా బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. 50 మీటర్ల దూరంలోనే ఇప్పుడు నిర్మించబోయే ప్రాజెక్ట్ వేస్తుండే సార్. మీరు అన్నది ఏదుల ప్రాజెక్టు కాబట్టి ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే మాత్రమే ఉంటది. ఆ ఏదుల రిజర్వాయర్ ఏదైతే ఉందో ఇప్పుడు వీళ్ళు నిర్మించబోయే ప్రాజెక్టు 50 మీటర్లే. మీరు అక్కడికి వెళ్ళి వ్యూ చూస్తే, వ్యూ పాయింట్ చూస్తే చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఆ ప్రాజెక్ట్ అనేది వేయడం ద్వారా ఇప్పుడు మాకు చిన్న గుంత తీస్తేనే వాటర్ వస్తున్నాయి, జమ్ము మొలుస్తుంది, పంటలు పండలేని పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. ఈ రిజర్వాయర్ నిర్మిస్తే అసలు నామరూపాలు లేకుండా మా 2 ఊర్లు, మా భూములు కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఈ నిర్మాణాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాం. దీంతో 40,000 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. కానీ ఇప్పటిదాకా వనపర్తికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకం నుంచి అధికారికంగా నీటి కేటాయింపు లేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గొల్లపల్లి రిజర్వాయర్ గురించి చర్చ మరోసారి మొదలైంది. మరోవైపు ఈ రిజర్వాయర్లో భూములు కోల్పోతున్న రైతులు ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీఆర్ఎస్ ఎత్తులు వేస్తోంది. రైతుల నిరసనలకు సంఘీభావంగా ఆ పార్టీ శ్రేణులు రంగంలోకి దిగాయి. రైతుల నిరసనలకు పూర్తి మద్దతును ప్రకటించాయి. మనుగడ కోసమే బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ విమర్శిస్తోంది.